మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్కారం అన్వర్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేశారో చాలా మంది ఆడియన్స్కి వాళ్ళ లైఫ్లో ఏదైతే కోల్పోయారో అవన్నీ తిరిగి రావడంతో పాటు ఒక క్లారిటీ విజన్ అనేది ఫిక్స్ చేసుకోవడం జరిగింది. అలా చాలామంది మనీ స్ట్రక్ అవ్వచ్చు, ఫినాన్షియల్కి సంబంధించిన ఇబ్బందులు అవ్వచ్చు, చాలా క్లియర్ చేసుకున్నారు. అండ్ ఎస్పెషల్లీ ఇవాళ మనం చూసుకుంటే లా ఆఫ్ అట్రాక్షన్లో మనీని అట్రాక్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటి వాతావరణం కావచ్చు, లేదంటే మనం ఏదైతే నమ్ముతూ ఉంటామో ఆ బిలీఫ్స్ కావచ్చు, ఏ విధంగా ఉండాలి, లా ఆఫ్ అట్రాక్షన్ థియరీ ఏం చెప్తుందని అడిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవాళ ఏం చెప్పబోతున్నారు? సో యాక్చువల్లీ ఈరోజు చెప్పబోయేది అంటే వెరీ స్పెషల్ వీడియో. ఎందుకంటే యాక్చువల్లీ ఈరోజు ఫ్రైడే అనగానే జనరల్గా అందరికీ ఏంటంటే ఒక రకమైన సెంటిమెంట్ ఉంటుంది ఖచ్చితంగా. ఈవెన్ ముస్లిమ్స్ మాకైనా ఒక నమాజ్ ఉంటుంది, హిందూ మైథాలజీ ప్రకారం హిందూస్కి ఉంటుంది. సో అయితే ఈరోజు నేను చెప్పబోయే వీడియో అంటే నేను ఖురాన్, భగవద్గీత, బైబిల్ ఇలా చదువుతుంటానండి ప్యారలల్గా. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ లక్ష్మీ అమ్మవారి గురించి. మొన్న ఒక వీడియోలో గాడ్ ఆఫ్ వెల్త్, కుబేరుని గాడ్ ఆఫ్ వెల్త్ అంటారు. గాడెస్ ఆఫ్ వెల్త్ ఎవరనంటే సో లక్ష్మీదేవి. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఎందుకు లక్ష్మీదేవి అనగానే అంటే డబ్బు ఎందుకు అని అంటే చాలామందికి ఏంటంటే తెలుసు, పూజిస్తుంటారు, కానీ కొంతమందికి తెలియదు. అంటే కొంతమందికి, అందరికీ కాదు, ఎక్కడి నుంచి లక్ష్మీదేవి వచ్చారని చెప్పేసి. అయితే ఈరోజు మనం మాట్లాడే టాపిక్లో సో ఇందులో నేను 2 పార్ట్స్ ఇస్తానండి. సో మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ హిందూ మైథాలజీ ప్రకారం మోస్ట్ పవర్ఫుల్ ఎవరైనా ఉన్నారంటే లేడీ పరంగా చూసుకుంటే లక్ష్మీదేవి. ఎందుకనంటే అందరికీ డబ్బు కావాలి అంటే ఒకటేనండి, అందరు గమ్యం ఒకటే, డబ్బే. కానీ వెళ్ళే దారులు వేరు. ఒకళ్ళు జాబ్ అనుకుని వెళ్తారు, ఒకళ్ళు బిజినెస్ అనుకుని వెళ్తారు, ఇవన్నీ వెళ్తారు. సో గోల్ ఏంటంటే డబ్బే. సో అయితే ఈరోజు పార్ట్ వల్ల మనం మాట్లాడబోయేది అంటే లక్ష్మీదేవి గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ పాయింట్ ఇక్కడ తీసుకుంటే హిందూ మైథాలజీ ప్రకారం దగ్గర 33 కోట్ల మంది దేవతలు ఉన్నారండి. అయితే మనం నీటి గురించి అయితే గంగమ్మ తల్లి అంటారు, చదువు రావాలంటే సరస్వతీదేవిని పూజిస్తారు, డబ్బు రావాలి అంటే ఖచ్చితంగా 100% హిందువుల్లో లక్ష్మీదేవినే పూజిస్తారు. ఎందుకు అని అంటే ఈ పిక్లో మీరు అబ్జర్వ్ చేస్తారండి. నేను ఏం చెప్తానంటే మీ అందరికీ జాగ్రత్తగా వినండి. ఎక్కడి నుంచి చూస్తుంటే ఈ పిక్లో చూస్తుంటే డబ్బు ఇలా వస్తుందండి, ఇలా వస్తుంది, రైట్. ఈ చెయ్యి ఇలా ఉందన్నమాట, ఇలా. సో అంటే ఎవరికైనా డబ్బు ఇచ్చేటప్పుడు కుడి చేత్తో ఇవ్వాలి. అందుకే మనకి ఎవరైనా పెద్దగా ఎడం చేతి డబ్బు కుడి చేతి ఇవ్వండి అంటారు అనమాట. ఇప్పుడు ప్రతిదానికి కొన్ని స్వభావం ఉంటుందండి. అంటే నిప్పుకి కాలుతుంది, నీళ్ళు చల్లారుస్తుంది. అలాగే లక్ష్మీదేవి కూడా ఒక స్వభావం ఉంది, ఏంటంటే చంచలమైనది ఈవిడ అని చెప్తారు. చంచలమైనది అంటే డబ్బు ఈవిడ ఒక దగ్గర ఉండదు ఖచ్చితంగా. ఈవిడ ఎలా ఉంటుందంటే ఈవిడికి అసలు ఎటువంటి పక్షపాతం అనేది ఉండదు. అంటే పేదవాడి దగ్గరికైనా వెళ్తుంది, ధనవంతుడి దగ్గరికి, కటిక దరిద్రునైనా ఈవిడ కోరుకుంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బాగా కటిక దరిద్రంలో ఉన్నవాడు అమ్మ లక్ష్మీదేవి అనగా నన్ను ఎవరో పిలుస్తున్నారు అని వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. కానీ ఎలా పిలిస్తే వస్తుంది? కొన్ని 3 క్వాలిటీస్ ఉండాలి. లక్ష్మీదేవిని మీరు ఆకర్షించాలి అంటే అంటే చిన్నపిల్లల్ని ఆకర్షించాలనుకోండి, చాక్లెట్ ఇవ్వాలి. చాక్లెట్ ఇస్తే చిన్నపిల్లలు వచ్చేస్తాడు. సో అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది అనమాట. ఒక పవర్ఫుల్ ఫార్ములా ఉంది, RPM. ఎస్, RPM అంటే జనరల్గా చూడండి, మనం బండి డ్రైవ్ చేసేటప్పుడు స్పీడోమీటర్ ఉంటుంది అక్కడ రైట్ సైడ్. సో RPM అనమాట, అంటే ఇలా ఇలా వెళ్తుంటుంది రైస్ చేయగానే. ఈవిడ కూడా ఒక RPM ఉంది. సో మీ లైఫ్లో కూడా RPM పెరగాలి అంటే బండిలో. సో ఇదేంటో చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు లక్ష్మీదేవి ఎక్కడి నుంచి వచ్చారో చూద్దాం. క్షీరసాగర మదనం అంటే దేవతలకి రాక్షసులకి క్షీరసాగర మదనం జరిగేటప్పుడు సో అక్కడి నుంచి లక్ష్మీదేవి వచ్చారండి. ఆ దాంట్లో నుంచి అయితే దాంట్లో నుంచి చాలా వచ్చాయి. ఏంటంటే ఐరావతం వచ్చింది, కల్పవృక్షం వచ్చింది, ఇలా చాలా చాలా వచ్చాయి. అయితే ఇందులో నుంచి ఏంటంటే లక్ష్మీ అమ్మవారు వచ్చారు. సో అయితే ఆవిడని ఎవరు స్వీకరించారంటే శ్రీ మహావిష్ణువు తీసుకున్నారు, అంటే పెళ్లి చేసుకున్నారు శ్రీ మహావిష్ణువు. సో అయితే ఇక్కడ చాలామంది అడిగారట, అమ్మ లక్ష్మీదేవి మీరు నువ్వు నా దగ్గరికి రావాలంటే, ఉండాలంటే, ఎందుకంటే డబ్బు చాలామందికి ఎలా వస్తుందంటే తాబేలాగా వస్తుందండి, స్లోగా కుందెల్లాగా వెళ్ళిపోతుంది. డబ్బు గురించి నానా కష్టాలు పడితే వస్తుంది. 1వ తారీఖున వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1వ తారీఖు వస్తే 5వ తారీఖు అందరికి వెళ్ళిపోతుంది అనమాట, ఇంకేం ఉండదు, అలా ఐస్ మొక్కలాగా అయిపోతుంది. సో ఇప్పుడు నేను చెప్పబోయే టాప్ టెక్నిక్ ఏంటంటే లక్ష్మీదేవి చంచలమైన స్వభావం కాబట్టి మీ అందరూ కూడా ఒక అయస్కాంతం అవ్వాలంటే, ఒక మనీ మ్యాగ్నెట్ అవ్వాలంటే అదే RPM. డబ్బుని అట్రాక్ట్ చేయాలంటే RPM. సో RPM అంటే మాట్లాడదు మేడం. సో ఫస్ట్ ఆర్ ఫర్ రెస్పెక్ట్. ఇక్కడ ఏంటంటే మనీని ఎంత గౌరవిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నా చేతిలో డబ్బు ఉంది, జనరల్గా ఇలా ఉందండి. సో ఏంటంటే ఎవరైనా మనకి డబ్బు ఇచ్చినప్పుడు ఎలా తీసుకుంటాం? ఒక రెస్పెక్ట్తో తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా డబ్బు ఇస్తున్నాను ఎవరికైనా, అలా తీసుకుని అలా పక్కన పడేస్తున్నారు అనుకోండి, అలా పక్కన పడేస్తుంది, డస్ట్బిన్లో పడేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్, లేదా పక్కన పడేస్తున్నారు, వాళ్ళకి మనం ఇస్తామా?
అసలు ఛాన్సే లేదు. ఎస్, అందువల్ల ఏంటంటే డబ్బు మీ దగ్గరికి రావాలి అంటే రెస్పెక్ట్. అందుకే చూడండి చాలా అందరూ ఏంటంటే ఈరోజు చాలా మంది ఎస్పెషల్లీ మార్వాడీస్ ఇలాంటి వాళ్ళందరూ కూడా డబ్బు రాగానే ఇలా కళ్ళకు అద్దుకుంటారు. సో అంటే డబ్బుని ఎంత రెస్పెక్ట్ చేస్తే ఆ డబ్బుదే ఉందిలేరా, కొంతమంది అంటారు కుక్కనుదంటే వస్తుంది, ఇలాంటివన్నీ కూడా అంటే బోడి డబ్బు ఇలాంటి పదాలు మాట. కొంతమంది ఏమంటారు సార్, నాకు ఆఫ్టర్ ఆల్ రా 50,000 పెద్ద ఏం కాదు మ్యాటర్. ఇక్కడ జాగ్రత్తగా ఉండండి, కొన్ని పదాలు మీరు తెలియకుండానే మాట్లాడుతున్నారు. ఏంటంటే ఏముందిలే పెద్ద 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 మ్యాటర్ ఏం కాదు, రూపాయలు అంటారు. L1,00,000 వింటది అనమాట. మ్యాటర్ కాదన్నా కదా, సరే ఒక రోజు చూపిస్తానంట. అందువల్ల ఏంటంటే డబ్బుని మీరు ఎంత రెస్పెక్ట్ చేస్తే అంత వస్తుంది. అయితే ఇక్కడ చాలా మంచి తప్పు ఏంటంటే పెద్ద మొత్తంలో డబ్బుని రెస్పెక్ట్ చేస్తారు, చిన్న మొత్తంలో డబ్బుని రెస్పెక్ట్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లల్ని ఎవరైనా ఇంటికి పంపించామండి, మన పిల్లల్ని ఎవరైనా అవమానిస్తే మనం వాళ్ళ ఇంటికి వెళ్తామా? వెళ్ళము. అంటే అదేవిధంగా ఫస్ట్ మనకు ఒక 100 రూపాయలు వస్తుంది, ఆ 100 రూపాయలని మనం రెస్పెక్ట్ చేస్తే పెద్దవాళ్ళు వస్తారు. ఎవరు? 200 వస్తాయి. అంటే పెద్దవాళ్ళు అంటే మన పిల్లల్ని రెస్పెక్ట్ చేస్తే మనం వాళ్ళ ఇంటికి ఎలా అయితే వెళ్తామో, సో 100 రూపాయలు వచ్చినప్పుడు ఫస్ట్ యూనివర్స్ మీకు 100 రూపాయలు ఇస్తుంది. దాన్ని రెస్పెక్ట్ చేస్తే 100 1000 10,000 50,000 అని ఎప్పుడైతే మనం అనుకుంటుంటామో పెద్ద అంటే తల్లిదండ్రులు ఎవరు? 500 రూపాయలు అంటే వీళ్ళు రారు అనమాట. సో అందువల్ల అంటే రెస్పెక్ట్ ఎవ్రీ మనీ. జనరల్గా ఎలా ఉంటుందంటే కొంతమంది ఇంట్లో ఫ్రిడ్జ్ మీద ఎక్కడ పడితే అక్కడ రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు ఎలా పడితే అలా ఉంటాయి అనమాట. యూనివర్స్ ఏం చేస్తుందంటే నీకు డబ్బు అంటే రెస్పెక్ట్ లేదు కదా, సో అంటే మనీ ఈజ్ లైక్ ఏ గ్లాస్వేర్. నేను అందుకే చెప్తాను, మనీ ఈజ్ లైక్ ఏ గ్లాస్వేర్, హ్యాండిల్ విత్ కేర్. గ్లాస్ మీద ఏం రాసి ఉంటుందండి? హ్యాండిల్ విత్ కేర్. సో గుర్తుపెట్టుకుని రూపాయి అయినా, ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడప్పుడు నేను కార్లో ఎక్కడికైనా బయటకు వెళ్ళి సడన్గా ఒక 5 రూపాయల కాయిన్ దొరుకుతుంది, లేదా 10 రూపాయల కాయిన్, వావ్ అని ఫీల్ అవ్వాలి. థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి. మీ లైఫ్లో ఎప్పుడైనా అన్ఎక్స్పెక్టెడ్గా 5 రూపాయలు దొరికినా థ్యాంక్ యూ యూనివర్స్ అని ఫీల్ అవుతూ అని చెప్పాలి. ఎందుకంటే రిసీవ్ చేసుకునే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ మూమెంట్ సార్, ఆ మూమెంట్లో వచ్చే మన ఎమోషన్ చాలా ఇంపార్టెంట్. అదొక టెస్ట్ అనుకోవచ్చు, లేదంటే ఒక సంకేతం అనుకోవచ్చు, మనకి రాబోతుందని తెలియజేయచ్చు, లేదంటే మంచిది మనకు కావాల్సింది వినబోతున్నాము అనుకోవచ్చు. లక్ష్మీదేవి ఎదురైందని ఎప్పుడైతే మనం స్వీకరిస్తూ ఉంటామో, మన ఎమోషన్ ఎప్పుడైతే జెన్యున్గా ఉంటుందో, మనీ కావచ్చు, ఆపర్చునిటీస్ కావచ్చు, అట్రాక్ట్ చేసే అవకాశం అక్కడే వస్తుంది. ఎస్, అబ్సల్యూట్లీ మేడం. అంటే మీరు చిన్న డబ్బు దొరికిన ఎప్పుడైతే ఎమోషన్ అవుతారో అప్పుడే ప్రమోషన్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అందువల్ల అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బుని రెస్పెక్ట్ చేయండి. బోడి డబ్బుదే ఉందిలే అసలు ఇలాంటి పదాలు మాట్లాడకూడదు. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ R ఫర్ రెస్పెక్ట్ అండి. RPMలో R ఫర్ రెస్పెక్ట్, సో P ఫర్ పూజ. సో అందరూ కూడా అంటే లక్ష్మీదేవికి అతి ఇష్టమైనది ఏంటంటే పూజ. అంటే భగవంతునికి భక్తునికి అనుసంధానం ఏంటంటే ప్రేమ, భక్తి. జనరల్గా అంటే దేవుడు దేనికి లొంగుతాడు అంటే భక్తి. కానీ జనరల్గా మీరు తీసుకుంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నారు, చాలా మంది భక్తులు ఉన్నారు, కానీ అన్నమయ్య వెరీ స్పెషల్. ఎందుకు అంటే అత్యంత భక్తి, అపర భక్తుడు. ఎస్. సో అదేవిధంగా శివుడు తీసుకున్నారు అనుకోండి, శివుడికి చాలా మంది భక్తులు ఉన్నారు, కానీ భక్త కన్నప్ప వెరీ స్పెషల్. సో అందువల్ల ఏంటంటే అక్కడ భగవంతుడు దేనికి లొంగుతాడు అంటే భక్తికండి, ప్రేమకు లొంగుతాడు అనమాట. సో అందువల్ల అంటే పూజ ఎలా చేయాలంటే చాలా కాన్షియస్గా. ఇప్పుడు అందరూ పూజలు ఎలా చేస్తున్నారంటే పూజ చేస్తూ పక్కన సెల్ ఫోన్ చూస్తుంటారు, పూజ చేస్తూ పక్కన సెల్ ఫోన్ చేస్తుంటారు అనమాట. మాటికి మధ్య పక్కన నోటిఫికేషన్స్ అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పూజ కూడా చాలా దీనిగా చేయట్లేదు. తెల్లారులాగా ఇప్పుడు ఇంట్లో కూడా అగరబత్తులు ఎలా చేస్తుంటారు, ఇలా తిప్పేసి అలా పెట్టి వచ్చేస్తున్నారు. అంటే ఎవరు కూడా భక్తితో చేయట్లేదు. కొంతమందికి ఎలా ఉంటుందంటే దేవుడు దండం పెట్టడానికి కూడా టైం ఉండదు. మళ్ళీ వాళ్ళకి అనిపిస్తారు, రేపు దేవుడు దండం పెట్టలేదు. దేవుడికి మనం ఎంత దూరంగా ఉంటామో మనకు కూడా భగవంతుడు అంతే దూరంలో ఉంటాడు. సో డబ్బుకి మనం ఎంత దూరం ఉంటే డబ్బు కూడా మనకు అంతే దూరంలో ఉంటుంది. సో అందువల్ల పూజ అనేది అసలు రెగ్యులర్గా ప్రతి ఇంట్లో నిత్యం ఆడవారు అందరూ చేస్తూనే ఉంటుంటారు. చాలామంది మీరు అన్నట్టుగానే ఏవేవో పనులన్నిటికీ టైం ఇచ్చేస్తూ ఉంటాం. ఈవెన్ కాల్స్కి కూడా మనకు వచ్చే ఆఫీస్ కాల్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ కాల్ అవ్వచ్చు, దానికి కూడా టైం కేటాయించి కూర్చొని మాట్లాడతాం. కానీ అగరబత్తి వెలిగించే ప్రాసెస్ కావచ్చు, ఒక దీపం పెట్టే ప్రాసెస్ కావచ్చు, చాలామంది హడావిడిగా నామకే వాస్తు చేస్తూ ఉంటుంటారు. అటువంటి పూజ చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. పూజకున్న ప్రియారిటీ ఏంటంటే ఇంట్లో అంతా అసలు వైబ్రేషన్స్ మారుతాయి సార్. ఫస్ట్ ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. లేచి తెల్లవారుజామున తలస్నానం చేసి అమ్మవారికి ఒక దీపం వెలిగించి ఒక మొక్కుకొని మన చేతిలో ఏమున్నా లేకపోయినా కొంచెం పంచదార బెల్లం పెట్టిన అమ్మవారికి కర్ణిస్తూ ఉంటుంది. బట్ చాలా మంది అది గమనించారు సార్. పూజ అనగానే ఆరాటంగా చేయాలి, హడావిడి చేయాలనుకుంటూ ఉంటారు. కానీ అలా కాదు. మన భక్తి ఎంత ఉంది, ఎంత టైంని కేటాయిస్తున్నాం, కూర్చున్న 5 నిమిషాలు ఎంతవరకు అక్కడ మనం కూర్చోగలిగాము, ఎంత నిమగ్నం అయ్యామన్నది చాలా ఇంపార్టెంట్. ఇందాక మీరు చాలా మంచి ఎంత ఉంటే అంత. దీనికి ఒక స్టోరీ కూడా చెప్తానండి. ఒకరోజు బాగా కటిక దరిద్రుడట లక్ష్మీదేవి గురించి తపస్సు చేసాడు.
ఆవిడ వచ్చింది. ఆవిడ రాగానే ఏడుస్తున్నట. ఎందుకు బాబు ఏడుస్తున్నావు అంటే, నా దగ్గర అంత పంచపక్షి పరవాణాలు లేవమ్మా, అవి లేవమ్మా అంటే, నేను ఇక్కడ మీరు ఎన్ని పెడుతున్నారని కాదు, ఎంత ప్రేమతో పెడుతున్నారనేదే ఇంపార్టెంట్ అని చూస్తుంది. సో అందువల్ల మీరు ఎప్పుడే గుర్తుపెట్టుకోండి, చేసేటప్పుడు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పావు గంట సేపు పూజ చేసినప్పుడు కూడా చాలా అంటే భగవంతుడితో కనెక్ట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏంటంటే అందరితో మాట్లాడతారు, దేవుడితో మాట్లాడడం కూడా ఒక ఆర్ట్. సో మనకి కావాల్సింది ఏంటో అది అడగడం కూడా ఒక ఆర్ట్ సార్. అందుకే ఆస్కింగ్ లోనే కింగ్ ఉందండి. కింగ్ కావాలంటే ఆస్కింగ్ అనేది రావాలి. ఎస్. సో అందువల్ల ఏంటంటే పూజ జనరల్గా ఏంటంటే పూజ కూడా చేసేటప్పుడు చాలా కాన్షియస్గా చేయాలన్నమాట. సో ఈ విధంగా చేస్తే అంటే అది కూడా ఎస్పెషల్లీ ఫ్రైడే, అంటే లక్ష్మీదేవిని జనరల్గా ఫ్రైడే రోజు పూజిస్తారు. కానీ చేసేటప్పుడు ఎలా ఉండాలంటే చాలా మనస్ఫూర్తిగా చేసిన తర్వాత మీకు ఏం కావాలో అది అడగాలి. సో అది చాలా ఇంపార్టెంట్ అండి. దాని తర్వాత ఇంకోటి తీసుకుంటే ఎం ఫర్ మంత్ర. మనం సాంస్క్రిట్లో ఏమంటాం అంటే మంత్ర అంటే మన్ ప్లస్ త్రా. మన్ అంటే మనసు, త్రా అంటే కంట్రోల్ చేసేది. మనసుని కంట్రోల్ చేసేదే మంత్ర జనరల్గా. సో దీనికి మీనింగ్ అండి, అంటే ఇందులో సాంస్క్రిట్లో మంత్ర యొక్క మీనింగ్ అంటే నేనేం చేస్తానంటే 9 days క్లాసెస్లో సార్ అయితే ఆర్ గురించి చెప్పారు, పి గురించి చెప్పారు, ఎం అంటే ఏంటి అంటే లక్ష్మీ కటాక్షం జరగాలంటే, ఇల్లు లక్ష్మీ నివాసం అవ్వాలంటే సో మంత్ర అనేది ఉంది. అంటే మనస్సు మీద లగ్నం చేసి డైరెక్ట్గా దేవుడితో కనెక్ట్ అవ్వడం ఒక మంత్రం ఉంది. అది నేను 9 days క్లాసెస్లో మనీ మెడిటేషన్లోకి తీసుకెళ్ళి నేను ఆ మంత్ర చేయిస్తాను. సో అందుకే నా దగ్గర హైయెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి. ఈరోజు తెలుగు 2 రాష్ట్రాల్లో హైయెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ రిజల్ట్స్ ఉన్న ఏకైక పర్సన్ నేను. ఎందుకు వస్తున్నాయి అంటే ఐ నో దిస్ మంత్ర. నేను స్పిరిచువల్ ట్రైనింగ్స్ తీసుకున్నాను, వెస్ట్రన్ ట్రైనింగ్స్ తీసుకున్నాను. ఇలాంటివన్నీ మనీ మెడిటేషన్లో ఏం చేయాలంటే ఒక రకమైన మనీ మంత్ర ఉంటుందండి. దాన్ని చాంటింగ్ చేయడం వల్ల మనం మనీ ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు, మనీ మ్యాగ్నెట్స్ అవ్వచ్చు. అయితే లక్ష్మీదేవికి సంబంధించి కూడా కొన్ని మంత్రాస్ ఉన్నాయి, అవి నేను 9 days క్లాసెస్లో సపరేట్గా ఇస్తాను. అయితే ఇంకా తీసుకుంటే అండి కామన్ బిలీఫ్స్ ఏంటి, జనరల్గా మనకి హిందూ మైథాలజీలో ఉన్న జనరల్ కామన్ బిలీఫ్స్ అంటే ఏ రోజు మనం లక్ష్మీదేవిని పూజిస్తే డబ్బు బాగా వస్తుంది అంటే ఎస్పెషల్లీ ఫ్రైడే. సో ఫ్రైడే రోజు ఏంటంటే ఫ్రైడేస్ కొంతమందికి ఎలా ఉంటుందంటే అందుకే చూడండి ఫ్రైడే రోజు ఎవరికి డబ్బు ఇవ్వద్దు, జనరల్గా ఫ్రైడే రోజు ఎవరికి డబ్బు ఇవ్వకు, ఇది కామన్. ఎందుకంటే స్ట్రాంగ్ బిలీఫ్ అనమాట. ఎందుకంటే ఈ బిలీఫ్ ఉన్న వాళ్ళు డబ్బు ఇస్తే ఏమవుతుందంటే ఆల్రెడీ ఆ ప్లాసిబో ఏదైతే ఉందో, స్ట్రాంగ్ బిలీఫ్ ఏదైతే ఉందో అదేం చేస్తుంది అంటే ఇచ్చేసావు కదా అని అనుకుంటారు అనమాట. సో అందువల్ల ఏంటంటే ఫ్రైడే రోజు ఎవరికి డబ్బు ఇవ్వరు, మీకు ఆ బిలీఫ్ ఉంటే ఇవ్వకండి ఎట్టి పరిస్థితుల్లో. అండ్ ఇంకోటి చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే నేను చెప్తే జాగ్రత్త, డబ్బు చాలామంది ఎలా ఇచ్చేస్తున్నారంటే బ్లైండ్గా ఇచ్చేస్తున్నారండి. నాకు తెలిసిన ఒక అతను 20 లక్షలు వాళ్ళ ఫ్రెండే కదా అని వితౌట్ అగ్రిమెంట్, వితౌట్ చెక్, ఎటువంటి డాక్యుమెంట్స్ లేకుండా మాట మీద. సో మీ అందరూ కూడా దయచేసి జాగ్రత్తగా ఉండండి. మీ ఫ్రెండ్స్లో కానీ చుట్టాలు బంధువుల్లో కూడా మాట మీద పెద్ద మొత్తంలో డబ్బు దయచేసి ఇవ్వకండి. అవతల వాళ్ళు డబ్బు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఎంటీ చెక్, బ్లాంక్ చెక్ కానీ ఒక అగ్రిమెంట్ పేపర్ మీద లేదా 100 రూపీస్ బాండ్ పేపర్ మీద ఖచ్చితంగా అగ్రిమెంట్ తీసుకుని డబ్బు ఇవ్వండి. ఎందుకంటే నేను అన్నాను ఎలా ఇచ్చేసారండి అంత డబ్బు అంటే, సార్ ఫ్రెండే కదా ఇచ్చేది సార్ అని చెప్పేసి. సో ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, నేను ఇవ్వలేను, నేను ఐపీ పెట్టేస్తానని అంటున్నారు. సో అందువల్ల దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే చాలామంది అండి ఇండియాలో కష్టపడి డబ్బు సంపాదిస్తారు, చాలా సింపుల్గా. ఫ్రైడే రోజు డబ్బు ఎవరికి ఇవ్వచ్చు, డబ్బు బాగా రావాలంటే నేను మళ్ళీ చెప్తున్నానండి, ఫ్రైడే రోజు డబ్బు ఇవ్వకూడదు, కానీ ఒకరికి ఇవ్వాలి. మీకన్నా అత్యంత అంటే పేదరికంలో ఉన్న వాళ్ళు ఎవరైనా, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా పేదవాళ్ళు, జాగ్రత్తగా ఉండండి, మీ ఫ్యామిలీలో ఎవరైనా బాగా అంటే బాగా పూర్గా ఉండి హెల్ప్ కోసం వాళ్ళకి ఫ్రైడే రోజు హెల్ప్ చేస్తే, అందుకే నేను చెప్తాను బలహీనుడికి బలవంతుడు హెల్ప్ చేస్తే బలవంతుడికి భగవంతుడు హెల్ప్ చేస్తాడు. సో అందువల్ల ఏంటంటే ఫ్రైడే రోజు చాలా మందికి నేను కూడా హెల్ప్ చేస్తుంటాను, లేదా ఎవరైనా పూర్ పీపుల్ ఉంటే. కానీ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీకు డబ్బు రావాలంటే ఫ్రైడే రోజు ఎవరికైనా దానం చేసేటప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేంత డబ్బు ఇవ్వాలి. అప్పుడు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేంత డబ్బు ఇస్తే లక్ష్మీదేవి మీరు హ్యాపీగా ఫీల్ అయ్యేంత డబ్బు ఇస్తుంది. కొంతమంది ఎలా ఉంటారు, 5 రూపాయలు వేసి దీవించి కొట్టేసి 5 రూపాయలు ఆవిడ ఎలా చూస్తామంటే ఎట్లా వేసిన 5 రూపాయలు దీవించాలా అని చెప్పేసి. ఎందుకంటే నేను ఒకసారి చూశానండి, ఒక అతను జస్ట్ 10 రూపాయలు వేసాడు. 10 రూపాయలు వేసేసి ఆ ముసలంకి వేసాడు, ఒక ముసలావిడికి, మామ దీవించే, నేను పెద్ద కోటేశ్వరం. ఆవిడేమో అలాగే బాబు అంటే బాధపడుతూ చెప్తుంది అనమాట. అదే ఆవిడకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపాయలు ఇచ్చి ఉంటే హ్యాపీ ఫీల్. సో హిందూ మైథాలజీ ప్రకారం ఎంత ఇస్తే అంత పొందుతారు, ఇది ఖురాన్లో ఉంది, బైబిల్లో కూడా ఉందండి. సో ఇది అండ్ ఫైనల్గా తీసుకుంటే అండి అండ్ 9 నెంబర్ ఈసారి మనం చేయబోతుంది కూడా 9th బ్యాచ్, 9 days 9th బ్యాచ్.
సో అమ్మవారికి అంటే లక్ష్మీదేవి అమ్మవారికి 9 నెంబర్తో చాలా కనెక్టివిటీ ఉంది. సో ద 9 నెంబర్ ఇస్ సిగ్నిఫికెన్స్ కనెక్షన్ విత్ లక్ష్మీదేవి. అందుకే చూడండి జనరల్గా దేవి నవరాత్రులు ఇలాంటివన్నీ చేస్తుంటూ ఉంటామంట. సో అందువల్ల ఏంటంటే లక్ష్మీ కటాక్షం జరగాలన్నా 9 అనేది చాలా పవర్ఫుల్. సాంస్క్రిట్లో పవర్ఫుల్ నెంబర్స్. అవునండి బాగా. అందుకే ఈరోజు ఏంటంటే 9 మీరు ఏదైనా ఒక అబ్జర్వ్ చేయండి, బాగా సెలబ్రిటీస్ బాగా సక్సెస్ఫుల్ పీపుల్ కార్ నెంబర్లు కూడా 999 49 అవన్నీ ఉంటుంటాయి అనమాట. సో అందువల్ల ఏంటంటే 9 అనేది వెరీ పవర్ఫుల్ నెంబర్. సో ఈసారి జరగబోయేది కూడా 9th బ్యాచ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇప్పటిదాకా నాకు 17 కంట్రీస్ నుంచి క్లయింట్స్ ఉన్నారండి. సో ఈసారి మాత్రం చాలా ఎక్కువ మొత్తంలో కంట్రీస్ నుంచి క్లయింట్స్ వస్తున్నారు. 9 అనేది పవర్ఫుల్ నెంబర్. అయితే ఇంకా నేను దీన్ని సైంటిఫిక్గా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. షూర్ సార్, మీరు అన్నట్టుగానే 9th బ్యాచ్ 9th నెంబర్ అండ్ 9 days. ఈ బ్యాచ్ నిజంగా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. ఈసారి ఈ బ్యాచ్ కి నేను కూడా జాయిన్ అవుతాను. లక్ష్మీదేవి అమ్మవారి గురించి చెప్తూ ఇట్లా గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు కూడా. నిజంగా చాలా పవర్ఫుల్. మనం పిలవాలే కానీ ఆవిడ వచ్చేస్తూనే ఉంటుంది. నిజంగా పిలిచే విధానం కావచ్చు, అడిగే విధానం కావచ్చు. మీరు అన్నారు కదా ఆస్కింగ్లోనే కింగ్ ఉంది అని. ఆ ఆస్కింగ్ అనేది రావాలి అంటే మన క్లాసెస్ వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ అవుతాయి అంటారు? అండ్ దాంతోపాటు క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవబోతున్నాయి? క్లాసెస్ వచ్చేసి ఏప్రిల్ మంత్ 29th నుంచి స్టార్ట్ అవుతుందండి. ఈ నెల ఏప్రిల్ 29 నుంచి. అయితే చాలామంది అడుగుతున్నారు కింద కామెంట్ బాక్స్లో, సార్ ఎప్పుడు ఎక్కడ? సో ఎప్పుడు అని అంటే ఏప్రిల్ 29 నుంచి డైలీ మార్నింగ్ 6 to 7:30 ఉంటుంది. ఎక్కడ అని అంటే ఇట్స్ కంప్లీట్లీ ఆన్లైన్ అండి. ఆన్లైన్. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా కింద కనిపిస్తున్న నెంబర్కి ఇమీడియట్గా కాంటాక్ట్ అయ్యి మీరు ఎన్రోల్ చేసుకోండి. ఎందుకని అంటే ఈసారి మిగతా ఇప్పుడు ఆల్రెడీ సంవత్సరానికి 12 నెలలు అండి. ఆల్రెడీ మనకు 3 months అయిపోయింది. ఇంకా ఉండేది ఏంటండి 9 నెలలు. అంటే ఈ 9 months మీరు రాక్ చేయాలంటే 9th బ్యాచ్లో జాయిన్ అవ్వండి. అక్రాస్ ద వరల్డ్ జాయిన్ అవుతున్నారు. అయితే ఈసారి కొన్ని స్పెషల్ టెక్నిక్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఎస్పెషల్లీ సేల్స్ బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా మీరు ఉంటే, చాలామంది బిజినెస్లో ఉన్నారు. ఎవరికంటే జాబ్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఎవ్రీ మంత్ ఒక ఇన్కమ్ వచ్చేస్తుంది, ఫిక్స్డ్ ఇన్కమ్. వాళ్ళకేం ప్రాబ్లం ఉండదు. ఎవరికి కొంచెం ప్రాబ్లమ్స్ వస్తుందంటే బిజినెస్లో ఉన్న వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మీరు ఎస్పెషల్లీ ఎనీ బిజినెస్లో ఉంటే, రియల్ ఎస్టేట్, ఇన్సూరెన్స్, నెట్వర్క్ మార్కెటింగ్, ఎనీ బిజినెస్లో ఉంటే ఈ 9 days క్లాసెస్కి రండి. సో రిమైనింగ్ 9 months మీరు రాక్ చేయొచ్చండి. ఈ వీడియో చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ఇమీడియట్గా కింద కామెంట్ బాక్స్లో లక్ష్మీదేవిని అట్రాక్ట్ చేయాలంటే ఆర్పిఎం అని చెప్పాను, రెస్పెక్ట్ చేయండి, పూజ చేయండి, మంత్ర. సో మీరు నిజంగా డబ్బుని అట్రాక్ట్ చేయాలంటే, లక్ష్మీదేవిని అట్రాక్ట్ చేసి ఒక మనీ మ్యాగ్నెట్ అవ్వాలంటే కింద కామెంట్ బాక్స్లో ఐ డూ ఆర్పిఎం అని టైప్ చేయండి. సో మీ అందరూ కూడా కామెంట్ బాక్స్లో స్పెషల్ థ్యాంక్స్ అండి. మీ అందరు కామెంట్స్ నేను రెగ్యులర్గా చూస్తున్నాను. చాలామంది ఐ కమిట్ అని చెప్తున్నారు, ఐ లవ్ మై సెల్ఫ్, ఐ అప్రిషియేట్ మై సెల్ఫ్, ఐ లవ్ మై పేరెంట్స్ అని కామెంట్ బాక్స్లో హ్యాట్స్ ఆఫ్ టు యూ, స్పెషల్ థ్యాంక్స్ టు యూ. అండ్ కింద కామెంట్ బాక్స్లో ఐ డూ ఆర్పిఎం అని మీరు టైప్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో అన్వర్ గారు చెప్పినట్టుగానే ఎవరైనా సరే ఈ 9th బ్యాచ్ 9 days క్లాస్, ఎస్పెషల్లీ లక్ష్మీదేవి అమ్మవారి గురించి వీడియో విన్న తర్వాత మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. మనీని అట్రాక్ట్ చేయాలి అనుకున్నా, మనీ స్ట్రక్ అయిపోయి ఉన్నా, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా సరే ఒకసారి బ్యాచ్లో కనుక మీరు అటెండ్ అయ్యి చూస్తే మీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక క్లారిటీ అండ్ విజన్ కూడా కనిపించే అవకాశం ఉంటుంది. డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే అన్వర్ గారికి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.